హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి మన ఓజీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 2 రోజులుగా ఊరుస్తూనే ఉన్నారు ట్రైలర్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి. వాళ్ళు అనౌన్స్ చేసిన డేటు సెప్టెంబర్ 21వ తారీఖు ఉదయం 10:08 సో ఆ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. సాయంత్రం రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా రాలేదు. నైట్ వస్తుందని చెప్పి 10, 11, 12 నైట్ కూడా రిలీజ్ చేయలేదు. సో టుడే సెప్టెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 2:45 అయితే ఈ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ట్రైలర్ అసలు ఎలా ఉంది, అసలు ట్రైలర్ అనుకున్నంత స్థాయిలో మెప్పించిందా లేదా, అంత టైం తీసుకొని ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటిది? ఇంత టైం తీసుకున్నా సరే వాళ్ళు అనుకున్నట్టు మన ఫ్యాన్స్కి, అభిమానులకి, సాధారణ ప్రేక్షకులకి సినిమాపై క్యూరియాసిటీని పెంచే రకంగా కట్ చేశారా లేదా, అసలు కథ ఏంటిది అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను, కొట్టేయండి. సో మొత్తానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది ఫ్రెండ్స్. దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ సినిమా పాన్ ఇండియాకి 5 భాషలు అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ అలాగే ఇమ్రాన్ హస్మి గారు, ప్రకాష్ రాజ్ గారు, అండ్ అర్జున్ దాస్ గారు, ప్రియాంక మోహన్ గారు తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి. సో ఈ సినిమా మరో 2 రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ ఈ రోజు 2:25 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇక ట్రైలర్ ఎలా ఉందిరా అయ్యా అంటే, ట్రైలర్ అయితే గుడ్, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఆల్రెడీ నిన్న ఈవెంట్లోనే ఈ ట్రైలర్ అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడే ట్రైలర్ మొత్తం ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం జరిగింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది, రివ్యూ అనేది కూడా కింద లింక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో నిన్న ఈవినింగే వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో పూర్తి రివ్యూ కింద లింక్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసేయండి. సో ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే గుడ్, నాకైతే నచ్చింది. నిజంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షాట్స్ అయితే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే తలాలు జాగ్రత్త, నేను ముంబైకి వస్తున్నాను అనే డైలాగ్ కానివ్వండి, అండ్ అలాగే ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర నా కొడకల్లా అన్న డైలాగ్ కానివ్వండి, ట్రైలర్ లాస్ట్ 30 సెకండ్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ట్రైలర్ మొత్తం కూడా ఫుల్ యాక్షన్ మోడ్లో అయితే కట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్గా అయితే యాక్షన్ సీక్వెన్స్ అయితే నిలబడిపోతాయని దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఈ సినిమా మొత్తం కూడా గ్యాంగ్స్టర్ మూవీగా మన ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమా మొత్తం కూడా గ్యాంగ్స్టర్ రోల్లోనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే నటించబోతున్నారు. ఈ సినిమాలో ఏదో దాచిపెట్టారు, మనకు కరెక్ట్గా స్టోరీ ఏంటిది అనేది ట్రైలర్లో రివీల్ చేయలేదు, కానీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇంకా కథ ఏంటిది అనేది మనకు క్లారిటీ ఇవ్వకపోయినా సరే ట్రైలర్ అయితే బాగుంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు కథ ఏంటిది అనేది మనకు క్లియర్గా అర్థమయ్యే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రైలర్లో అయితే ఎలాంటి లీక్ అయితే ఇవ్వలేదు. సో ట్రైలర్ అయితే గుడ్, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక మన ఎస్ఎస్ తమన్ గారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్న ప్రతిసారి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేలాగానే ఉంది. సో ఆల్రెడీ ఆయన చెప్పిందే, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల మ్యూజిక్ ఒక ఎత్తు, ఈ సినిమా మ్యూజిక్ ఇంకో ఎత్తు అని చెప్పి ఆల్రెడీ ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకొని వస్తున్నారు. అండ్ అలాగే సుజిత్ గారు, ఈ సినిమాకి డైరెక్టర్ అయిన సుజిత్ గారు కూడా తన ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారో, ఏ రేంజ్లో చూపిస్తారో తెర మీద ఈ ట్రైలర్తో అర్థమైపోయింది. సో మొత్తానికి ట్రైలర్ అయితే గుడ్. ఇక సినిమా రావడమే ఆలస్యం, ప్రమోషన్స్ 0. సో ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్ రావడం మాత్రం కంపల్సరీ. సో ఇక అదర్ ఇండస్ట్రీకి ఇక దేవుడికే తెలియాలి. 0 ప్రమోషన్స్. మనం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ వస్తాయో లేవో, మరి సినిమా హిట్ టాక్ని బట్టి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.